హాయ్ అండి. మా పాప మెడలో ఇప్పుడు మీరు చూస్తున్న ముత్యాల చైన్ ఎలా మేక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చూపించేసే ముందు ఇంట్రో చెప్పేసుకుందామండి. హాయ్, వెల్కమ్ టు ఆద్య హ్యాండ్‌మేడ్ కలెక్షన్స్ అండి. దిస్ ఈజ్ రోషిని. బ్యూటిఫుల్‌గా ఎలా మేక్ చేసుకోవాలనేది సింపుల్‌గా చూపిస్తానండి. నేనైతే ఇక్కడ చంద్రహారాలు సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను, చంద్రహారాల చైన్. దాన్ని నేను 1 ఇంచ్ గ్యాప్‌లో ఇలా కట్ చేసి అన్ని పీసెస్ కింద పెట్టుకున్నాను. మా పాప నెక్ చాలా చిన్నది కదండీ, ఎందుకంటే 2½ ఇయర్స్ పాప కాబట్టి, చిన్న నెక్ కాబట్టి మనకి ఒక 8-7 ఇంచెస్ అయితే సరిపోతుందనమాట తన కంప్లీట్ చైన్‌కి. అండ్ ఒరిజినల్ ముత్యాలు అయితే తీసుకున్నానండి. అవి కూడా అన్‌ఈవెన్ షేప్‌వి తీసుకున్నాననమాట నేను. అండ్ లైట్ వెయిట్ హుక్ అయితే తీసుకున్నానండి, విత్ లైట్ వెయిట్ లింక్స్ అనమాట. ప్లస్ మైక్రోగోల్డ్ కట్టుతీగ కాబట్టి నేను మంచిది కాబట్టి స్కిన్‌కి అనేసి నేను మైక్రోగోల్డ్ కట్టుతీగ యూస్ చేస్తున్నానండి. అండ్ దానికి కావాల్సిన టూల్స్ అనమాట. ఈ 2 అయితే మేజర్ టూల్స్ అండి. ఇంకొకటి జస్ట్ ప్రెస్సింగ్‌కి మాత్రమే మనం యూస్ చేస్తాము. ఫస్ట్ అయితే మనం కట్టుతీగనైతే ఇక్కడ నేను స్ట్రైట్ చేసేసుకుంటున్నానండి. స్ట్రైట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటదనమాట. మనం ఎక్కడన్నా గానీ చుట్టాలన్నా గానీ మనకి ఈజీగా అయిపోతది. గజిబిజిగా ఉంటాయి అన్నమాట, మనకు నీట్‌గా రాదనమాట మేకింగ్. ఇప్పుడు ఆ టూల్ తీసుకొని నేను ఒక పక్కకి అలా బెండ్ చేశానండి. బెండ్ చేసి హుక్‌నైతే జాయిన్ చేసుకుంటున్నాను. మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను అండ్ క్లియర్‌గా కూడా చెప్తానండి. అండ్ ఒక టర్న్ అయితే ఇచ్చేసుకొని స్లోగా స్టెప్ బై స్టెప్ చుట్టుకోవాలండి. సపోర్ట్ తీసుకోవచ్చండి, మీ టూల్‌తో సపోర్ట్ తీసుకొని చుట్టుకోవచ్చు. నేను మీకు బిగినర్స్‌కి కాబట్టి నేను చిన్నగా చూపిస్తున్నాను. మేమైతే టూల్ అయితే యూజ్ చేయనండి, మీకు చూపించడం కోసం అయితే నేను టూల్ యూజ్ చేస్తున్నాను. ప్లస్ మైక్రోగోల్డ్ కట్టుతీగ కదండి, మనకి టూల్స్ ఉన్నప్పుడు మన హ్యాండ్స్ ఎందుకు మనం పాడు చేసుకోవచ్చు. హ్యాపీగా మనం టూల్స్ యూజ్ చేసి కూడా చుట్టుకోవచ్చు అనమాట. టూల్స్ యూజ్ చేసి చుట్టుకుంటేనే మంచిదండి, హ్యాండ్స్ పాడవకుండా ఉంటాయి. లేదంటే హ్యాండ్స్ ఫింగర్స్ దగ్గర మొత్తం పాడైపోతాయి అనమాట. అండ్ అది జస్ట్ నేను ప్రెస్సింగ్‌కి మాత్రమే యూజ్ చేస్తానండి. లేదంటే గుచ్చుకుంటదండి, చిన్న పిల్లలు కదా గుచ్చుకుంటది, పెద్దవాళ్ళకి కూడా గుచ్చుకుంటది. మనకి బయట ఆన్లైన్‌లో వీటిల్లో అమ్మే జ్యువెలరీస్‌లో కొన్ని కట్టుతీగతోటి ఏంటంటే వాళ్ళనమాట ప్రెస్ చేయరనమాట. చుట్టేసి అలా వదిలేస్తే మనకి గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట అది అప్పుడప్పుడు. అది చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది కదండీ, అందుకనేసి మనం ఇక్కడ చుట్టేస్తున్నాం అనమాట. చుట్టాక దాన్ని నీట్‌గా దగ్గరికి ప్రెస్ చేసేస్తే అసలు మనకి కొంచెం అంటే కొంచెం కూడా మనకి ఇబ్బంది అనిపించదండి, అస్సలు గుచ్చుకోదు. అండ్ ఇక్కడ నేను చంద్రహారాల చైన్ని మళ్ళీ జాయిన్ చేస్తున్నాను అక్కడ. ఇప్పుడు మనకి ఒక ముత్యం చంద్రహారాల చైన్ అయితే మేము అన్నీ కలిపేసి ఒకేసారి ఎక్కిస్తామండి తీగకి. మీకు చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్కించుకొని మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. అందులోకి నేను ఇప్పుడు చంద్రహారాల చైన్ ఎక్కించేసుకొని అక్కడ ముత్యం దగ్గర మనం టర్న్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఆ ట్విస్ట్‌లోకి ఇన్సర్ట్ చేసేసాక మళ్ళీ దగ్గరికి చుట్టుకోండి. ముత్యానికి దానికి గ్యాప్ ఇవ్వకండి ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ అక్కడ తీగ ఇలా ముత్యం కదులుతూ ఉంటుందన్నమాట. అది అస్సలు చూడడానికి బాగోదండి. ఇలా అయితే నీట్‌గా ఉంటుందన్నమాట, ముత్యం దానికి ఏదో అతికిచ్చినట్టు చాలా నీట్‌గా ఉంటుంది. మేకింగ్ అయితే చాలా నీట్‌గా చేస్తామండి. ఇదైతే నా పాప కోసమని మేక్ చేశాను. ఎప్పటినుంచి అంటే దసరా నుంచి మా మమ్మీ మేక్ చేయి అంటే ఇప్పటికి కుదిరిందనమాట అది. బిజినెస్ వాళ్ళే అయితే కొంచెం ఫాస్ట్‌గా చేసేస్తాం కదండీ. చిన్న పాప ప్లస్ నా పాప కోసం చేసుకుంటుందనేసి నేనైతే వీడియో రికార్డింగ్ చేస్తున్నాననమాట, నాకు మెమొరీ కింద ఉంటదని. అండ్ ఎవరికన్నా కూడా బాగా యూజ్ అవుతుంది కదండీ. ఎవరైనా మీ పిల్లలకి అలా చేసుకోవాలనుకున్నా కానీ రా మెటీరియల్ తీసుకొని మీ ఓన్ హ్యాండ్స్ తోటి మీరు ఈజీగా మేక్ చేసేయచ్చండి. ఈ టూల్స్ అయితే మీకు అమెజాన్‌లో కూడా దొరుకుతాయండి. నేనైతే అమెజాన్‌లోనే తీసుకున్నాను ఈ టూల్స్ అయితే. చాలా బాగుంటాయి టూల్స్ కూడా. అండ్ మనకి కంఫర్టబుల్‌గా ఉంటుందండి యూజ్ చేసేటప్పుడు కూడా. నాకైతే బాగా నచ్చిన టూల్స్ అనమాట ఇవి, అందుకని నేను మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తున్నానండి. మళ్ళీ కట్టుతీగ తీసుకొని దాంట్లోకి ఇన్సర్ట్ చేసేసి దాన్ని ట్విస్ట్ చేస్తున్నాను. నేనైతే కంప్లీట్‌గా చూపించానండి, అక్కడక్కడ స్కిప్ చేశాను. ఎందుకంటే అంటే అది నొక్కేటప్పుడు మనం కంటి దగ్గర పెట్టుకుంటాం కదా, మళ్ళీ పక్కకి నొక్కితే అది ఏమవుతుందంటే పాలిష్ పోతుందన్నమాట కట్టుతీగ. అందుకనేసి మేము దాని దగ్గరే స్లోగా ప్రెస్ చేస్తాము. మీరు టూల్స్ యూస్ చేసేటప్పుడు కూడా స్లోగా ప్రెస్ చేయండి. హార్డ్‌గా యూస్ చేశారంటే కనుక మీకు కట్టుతీగ పాలిష్ అనేది పోతుందన్నమాట. అందుకనేసి మీరు స్మూత్‌గా హ్యాండిల్ చేయాలండి ఏ టూల్‌నైనా. మేము చూసారా ఎంత స్లోగా పట్టుకొని స్మూత్‌గా తిప్పుతామన్నమాట.
అందుకని మనకి ఎక్కడ పాలిష్ అనేది డిస్టర్బెన్స్ అవ్వదండి. మీరు గట్టిగా దాన్ని హార్ష్గా హ్యాండిల్ చేస్తే మాత్రం పాలిష్ అనేది ఎమ్మటే వెళ్ళిపోతుందన్నమాట. ఆ రఫ్నెస్కి, టూల్స్లో ఉన్న రఫ్నెస్కి ఆ పాలిష్ అనేది ఎమ్మటే పోతుందన్నమాట. అందుకనేసి నేను చెప్తున్నానండి, చాలా కేర్ఫుల్గా స్లోగా చేసుకోండి, నిదానంగా. అసలు టెన్షన్ పడద్దు, ఈజీ అండి. కాకపోతే ఈ చుట్టేటప్పుడే మీకు టర్నింగ్ స్టెప్ బై స్టెప్ రావు. ఫస్ట్ చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది అనమాట. దగ్గరికి చుట్టుకుంటే మీకు గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఏమో పెద్దగా చుడతారండి. నాకు పెద్దగా చుడితే అస్సలు నచ్చదు, ఎందుకంటే తెలిసిపోతుంది అనమాట. అందుకనేసి నేను చాలా సన్నగా చుడుతున్నాను. చూడండి, ఆ చంద్రహారాల చైన్ అంత సన్నగా చుడుతున్నాను నేను. మీరు చూస్తే కనుక అసలు తెలియదు అనమాట, దగ్గరికి చూస్తే కానీ కనపడదు. అంత పర్ఫెక్ట్గా చేసుకుంటే కదండి మనకి కస్టమర్స్ అనేది లైక్ చేసి మళ్ళీ మన దగ్గరకు వస్తారు. అందుకనేనండి నాకు మేకింగ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి నేను ఈ ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకున్నాను. బేసికల్గా నాకు అంత నీడ్ లేదండి, కాకపోతే నాకు ఇష్టం అనేసి మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది పెట్టుకుంటాను అంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు నాకు. మెయిన్లీ నా హస్బెండ్ అందరూ సపోర్ట్ చేశారండి. అందుకనే నేను ఇంత ఫ్రీగా పాపతో కూడా చేసుకోగలుగుతున్నాను. చూసారా, చాలా సింపుల్ అండి. జస్ట్ మీకు ఇక్కడ ట్విస్ట్ అదే ప్యాటర్న్ మనం కంటిన్యూ చేస్తున్నాం మాలంతా కూడా. ఇప్పుడు నేను చిన్న పాపకే చేస్తున్నాను కాబట్టి నాకు ఒక 15-20 మినిట్స్లో అయిపోయిందనమాట. మీకు ఇలా నిదానంగా చూపించాను కాబట్టి. అండ్ ఫాస్ట్గా చేసేస్తే ఎమ్మటే అయిపోతుందండి. 10-15 మినిట్స్లో మనకి మాల అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండి. ఇది అయితే మాత్రం బేసిక్ నేర్చిన వాళ్ళైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను మీకు ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. మీరన్నా ప్రిఫర్ చేయొచ్చు. డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది నెక్ వేసుకుంటే కనుక. అండ్ ఇదే ప్యాటర్న్లో మనకి కొంచెం పెద్ద పెరల్స్ వచ్చైతే మొన్న సుమా గారు వేసుకున్నారు కదండి, యాంకర్ సుమా. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్యాటర్న్ కూడా. అలా కావాలన్నా మనం ఇదే మోడల్లో చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్యాటర్న్ యూస్ చేశారు వాళ్ళు కూడా. ఇక్కడ మనం చిన్న బీట్స్ యూస్ చేసాం కదండి, అక్కడ వాళ్ళు కొంచెం పెద్దవి రౌండ్ బీట్స్ యూస్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట అండి. అసలు డ్రెస్కి కానీ శారీస్కి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు అండి ఈ మాల. దీనికైతే ఏజ్ గ్రూప్ అయితే అస్సలు లేదు, లెంత్ పెంచుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవాలనుకున్నారనుకోండి 24 ఇంచెస్ అలా పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే మాత్రం షార్ట్ లెంత్ నుంచి 24 ఇంచెస్ వరకు ఏ లెంత్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. చిన్నపిల్లలకి అయితే మాత్రం నెక్కే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నన్ను అడిగితే మాత్రం నెక్కే ప్రిఫర్ చేయండి. చిన్నపిల్లలకి మాత్రం చాలా ప్రిటీగా ఉంటుందన్నమాట. ఎంతో సింపుల్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నేను మేక్ చేసి కూడా ఇస్తాను. నార్మల్ పెరల్స్తో చేసింది అయితే మనకి రీసెంట్గా షార్ట్స్లో పెట్టామండి, అదైతే ప్రైస్ తక్కువలో అయిపోతుంది. ఇలా ఒరిజినల్ బీడ్స్ రైస్ పెరల్స్ తోటి ఇవేమో నేను అన్ఈవెన్ షేప్ రైస్ పెరల్స్ కావాలని తీసుకున్నానండి. ఎందుకంటే సేమ్ షేప్ నాకు వద్దు అనేసి అన్ఈవెన్ షేప్ తీసుకున్నాను. అవైతే మనకి అంటే ఎలా వస్తాయంటే అన్నీ ఒకటే షేప్లో ఉండవు కదండి, అన్ఈవెన్గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుంది. అందుకనేసి నెక్కి వేయగానే అదొక డిఫరెంట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. అంతే కదండి. అందుకంటే అన్నీ ఒకటే షేప్ అనేది కూడా చేస్తామండి. అలా కావాలన్నా రౌండ్లో కావాలంటే రౌండ్లో చేపించుకోవచ్చు. గోల్డ్ కలర్ పెరల్లో కావాలంటే అలా చేపించుకోవచ్చు. కొంచెం బిగ్ సైజ్ పెరల్ కావాలన్నా చేపించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా మనం చేసిస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన వెనక వీడియోస్ ఉంటాయి కదండి, అంటే మన షార్ట్స్ అప్పటి వరకు అప్లోడ్ చేసిన షార్ట్స్, వాటిలో మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి అలా చేయాలన్నా చేసిస్తామండి. అవైలబుల్ పెండెంట్స్ ఉంటే మాత్రం చేసిస్తాం సేమ్ కావాలన్నా కానీ. లేదా మీకు ఏదైనా కొత్త డిజైన్ కావాలన్నా, మీకు ఏదైనా సొంత థాట్ ఉన్నా కానీ మాకు చెప్తే మేము ఆ ప్యాటర్న్ మీకు చేసిస్తామన్నమాట. అండ్ కొంతమంది కస్టమర్స్ ఉన్నారండి, చాలా ఫ్రెండ్లీ అండి. అసలు చాలా బాగా అర్థం చేసుకుంటారండి. ఏమండి కొంచెం ఆర్డర్స్ ఉన్నాయన్నా కానీ పర్లేదు మేడం, మీకు కొంచెం ఫ్రీ టైంలోనే చేసి ఇవ్వండి, మీకు చిన్న పాప ఉంది కదా అని వాళ్ళే అర్థం చేసుకుంటున్నారండి. అసలు వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంత అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరండి చాలా. కొంతమంది అయితే
ఎంతసేపు చేస్తారండి, ఎమ్మటే ఇచ్చేయండి, రేపే ఇచ్చేయండి అంటే మన ప్రాబ్లమ్ ఇంకా వాళ్ళు అర్థం చేసుకోరండి. ముందున్న ఆర్డర్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి అనవసరం అనమాట. వాళ్ళది వాళ్ళతో వాళ్ళకి అయిపోవాలి. అండ్ గివ్ అవే గిఫ్ట్ కూడా పంపించేశానండి, వాళ్ళకి కూడా డెలివరీ అయిపోయిందంట. వాళ్ళకి నచ్చిందని మంచిగా రిప్లై ఇచ్చారండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ రిప్లై ఇచ్చినందుకండి. ఇంకా అసలు బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట మేకింగ్ కూడా. ఇది మీరు చూసుకుంటే అసలు పెట్టుకుంటే మాత్రం మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోతుంది ఈ కలెక్షన్. అండ్ అండ్ మనకి మంచి మంచి కస్టమర్స్ కూడా ఉన్నారండి. అసలు చాలా అర్థం చేసుకుంటారు, అసలు కొంచెం కాదు. మేడం పర్లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు చిన్న పాప ఉంది, అయినా మీరు నా వర్క్ నచ్చిందండి వాళ్ళకి, అందుకనేసి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి తీసుకున్న కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర మళ్ళీ వస్తారండి. అందుకనేసి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తాను, నా వర్క్ దగ్గర మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి. అందుకనేసే కొద్దీ నాకు కస్టమర్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు అన్నమాట, ఆర్డర్స్ ఇవ్వడంలో కూడా. అంతే కదండి, ఒక చోట నచ్చితేనే కదా మళ్ళీ వస్తారు, నచ్చకపోతే మళ్ళీ రారనమాట. అందుకనేసి నేను నా వర్క్ దగ్గర కానీ ప్రోడక్ట్స్ దగ్గర కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవాలి, సేమ్ నాకు ఇలాగే కస్టమైజేషన్ చేయండి, మీ పిల్లలకైనా మీకైనా మీ మదర్స్కైనా కానీ ఎవరికైనా కానీ మేక్ చేసి అయితే ఇస్తామండి మేము. మీకు లెంత్లో కావాలంటే ఆ లెంత్లో కంపల్సరీగా మీరు లెంత్ అయితే చెప్పాలండి, లెంత్ చెప్తేనే కదా మేము పర్ఫెక్ట్గా మేక్ చేస్తాము. అండ్ ఇక్కడైతే నేను 1 ఇంచ్ గ్యాప్ యూస్ చేశాను కదండి, మీకు 2 ఇంచ్ గ్యాప్ కావాలంటే 2 ఇంచ్, హాఫ్ ఇంచ్లో కావాలంటే హాఫ్ ఇంచ్, అలా ఏ లెంత్లో అయినా కస్టమైజేషన్ చేస్తామంటే మీకు దగ్గరగా పెరల్స్ కావాలనుకోండి అంటే హాఫ్ ఇంచ్కి వేస్తామన్నమాట. కొంచెం ఇదైతే నేను 1 ఇంచ్ వేసాను అనమాట, 1 ఇంచ్ చైన్ యూస్ చేశాను. మీకు అక్కడ అయితే నేను 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్, 3 ఇంచెస్ కావాలంటే 3 ఇంచెస్, అలా మీకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో మేక్ చేసి అయితే ఇస్తానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను మోస్ట్లీ చేస్తానండి. మీరు నా రీసెంట్ షార్ట్స్ చూస్తే కనుక ఇందులో నేను ఇమిటేషన్ కూడా చేశానండి, ఇందాక కూడా చెప్పాను. ఇందులో అంటే నేను ఇక్కడ ఒరిజినల్ పెరల్స్ యూస్ చేశాను కదండి, అక్కడేమో నార్మల్ పెరల్స్ యూస్ చేశాను అనమాట. అదైతే సంథింగ్ చాలా లో ప్రైస్కి వచ్చేస్తుంది, 200 to 250 రేంజ్లో వచ్చేస్తుంది అనమాట అది. ఇదైతే మాత్రం కొంచెం కాస్ట్ హై పడుతుందండి, ఎందుకంటే రియల్ పెరల్స్ కాబట్టి, మళ్ళీ అందులో కూడా అన్ఈవెన్ షేప్ పెరల్స్ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే హై ఉంటుంది. అప్రాక్స్ ఒక 500, 550 ఆ రేంజ్ అనమాట. అది కూడా రీజనబుల్ రేటే అండి. కొంతమంది ఇంత అంటారు కానీ మనం యూస్ చేసే బీడ్స్ వాటిని బట్టి అనేది ప్రైస్ అయితే మారిపోతుంది కదండి, అందుకని. అండ్ మీరు నార్మల్ ప్రైస్ తీసుకుంటే చాలా తక్కువ రేట్కే వచ్చేస్తుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రా మెటీరియల్ కావాలన్నా పంపిస్తానండి. మీకు ఎన్ని ఇంచెస్ చైన్ కావాలంటే అన్ని ఇంచెస్ చైన్ కూడా పంపిస్తాను. మినిమం అయితే ఒక 12 ఇంచెస్ చైన్ అయినా తీసుకోవాలండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి, మీరు ఎలా అయినా తీసుకోండి, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. హుక్, ఈ చైను అన్నీ కలిపి కాంబోలో చెప్పంటే కూడా కాంబోలో చెప్పాను. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చండి. మీకు ఇమీడియట్ రిప్లై అయితే ఉంటుందండి. మీకు ఇమీడియట్ రిప్లై రాకపోతే కనుక ప్లీజ్ ఒకసారి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ పిన్ చేయండి, అప్పుడు నేను మీకు ఎమ్మటే రిప్లై అనేది ఇస్తానన్నమాట. మ్యాక్సిమం చూపించడానికైతే ట్రై చేశానండి. ఒక్కొక్కసారి మేము చుట్టేటప్పుడు ఐస్కి కొంచెం దగ్గరగా పెట్టుకుంటాం కాబట్టి కనిపించడానికి అలా పైకి వెళ్ళిపోతుంది చెయ్యి అనమాట ఆటోమేటిక్గానే. ఎవరు లేరండి నా పక్కన, ట్రైపాడ్ యూస్ చేసుకొని నేను షూట్ చేశాను ఆ వీడియోని, అందుకనేసి క్లియర్గా లేకపోవచ్చు. కొంతమందికి అర్థమైతే ఓకే అండి, అర్థం కాని వాళ్ళ కోసం, అర్థం కాలేదని మీరు కామెంట్లో పెడితే కనుక నేను మళ్ళీ మీకోసం క్లియర్గా ఇంకో వీడియో చేసి చూపిస్తాను. నేను మ్యాక్సిమం కొంచెం క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను ఫస్ట్ అయితే. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసేసాను. నేను ఒక 8 ఇంచెస్ చేశానండి, సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేశాను. అండ్ నా పాపకు కూడా వేసి చూపించాను, చాలా బాగుందన్నమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో తన నెక్ అయితే మాత్రం, ఎంత ప్రీటీ అండ్ సింపుల్వి కాబట్టి మీరు మీ పిల్లలు కానీ ఎవరికైనా కానీ సింపుల్గా చేసేసుకోవచ్చండి. అండ్ ఇదే నేను ఫస్ట్ టైం అనమాట ఇంత లెంతీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం. మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి బ్యూటిఫుల్గా మీకు ఎలా అనిపించింది, ఈ మోడల్ ఈజీగా అనిపించిందా చేయడం అనేది, బాగానే చూపించానా లేదా అన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే. అండ్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట మీకోసం వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు. ఇవైతే మాత్రం మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. మీకోసం అయితే మేము మేక్ చేసి పంపిస్తాము. ఎందుకంటే ఎప్పుడు పంపిస్తానంటే నెక్స్ట్ వీక్ అండి. ఎవరికన్నా ఇప్పుడు బుక్ చేసుకున్నా కానీ నేను నెక్స్ట్ వీక్ అయితే డిస్పాచ్ చేస్తాను. ఎందుకంటే నా బ్రదర్ మ్యారేజ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ సండే కానీ మండే కానీ రిటర్న్ అవుతాను. దాని తర్వాత నేను మీ ఆర్డర్స్ అన్ని మేక్ చేసి పంపిస్తానన్నమాట 1 by 1. ప్లీజ్ వెయిట్ చేయండి. ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. డిస్పాచ్కి మాత్రం నేను మీకు చెప్తాను పర్టికులర్గా నేను ఈ డేట్కి మీకు పార్సిల్ డిస్పాచ్ చేస్తానని మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఆ డేట్కే నేను పార్సిల్ అనేది డిస్పాచ్ చేస్తానండి. మేబీ ఒక హాఫ్ డే డిలే అవుతుందేమో కానీ 24 hours అయితే నేనైతే డిలే చేయనండి. ఎందుకంటే నేను మీకు చెప్పిన డేట్కి నేను చేసేస్తాను కంపల్సరీగా. ఓకేనా అండి. అండ్ డిస్పాచ్ అయిన ఈవినింగ్కి నేను మీకు ట్రాకింగ్ నెంబర్స్ అనేది ఇస్తాను. పర్సనల్ నెంబర్కి నేను ట్రాకింగ్ నెంబర్ అనేది ఇస్తానండి మీకు. మీరు కూడా మీ అడ్రస్ ప్లేస్ చేసుకునేటప్పుడు యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ కరెంట్ అడ్రస్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీకు కొరియర్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మేము మోస్ట్లీ పోస్ట్ ఆఫీసే కొరియర్ చేస్తాం కాబట్టి మీకు ఈజీగానే హోమ్ డెలివరీ అయిపోతుందండి. విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం ఇష్యూ ఉండదన్నమాట. పోస్ట్ ఆఫీస్ కాబట్టి స్పీడ్ పోస్ట్లోనే పంపిస్తామండి. అందుకని మీకు ఫాస్ట్గా కొరియర్ అయితే అయిపోతుంది. అండ్ ఈ వీడియోకి బ్యూటిఫుల్ కామెంట్ని అయితే పిన్ చేసేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అని. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. ఎందుకంటే బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోస్ నేను ఇంకా చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే ఓకేనా అండి. కింద అయితే నేను డిస్క్రిప్షన్లో ఆర్డర్ ప్లేసింగ్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరికన్నా నచ్చితే కనుక మీకు మేక్ చేసుకునే టైం లేదు, మీకు ఎంత ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక నేనే మీకోసం మేక్ చేసి పంపిస్తాను బ్యూటిఫుల్గా. మీకు ఏ లెంత్లో కావాలన్నా మేక్ చేసి పంపిస్తానండి. అండ్ మా పాపకి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.